ఏటీవీ డివోషనల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మరి నక్షత్రాలు లక్షణాలు ఈ కార్యక్రమంలో మనం విశాఖ నక్షత్రం గుణగణాలేంటి, బలహీనతలేంటి మొదలైనవన్నీ కూడా తెలుసుకుందాం. మరి ప్రతిరోజు మీరందరూ కూడా చూస్తున్నారా? ఈ కార్యక్రమం మీ అందరికీ కూడా నచ్చుతుందని మేము తప్పకుండా ఆశిస్తున్నాం. ఇక్కడ విశాఖ నక్షత్రం వారి గురించి చెప్పుకుంటే కనుక ఇక్కడ ఇది విశాఖ నక్షత్రం అనేది గురుడికి సంబంధించింది. ఇందులో మొదటి 3 పాదాలు కూడా అంటే విశాఖ 1, 2, 3 పాదాల్లో జన్మిస్తే కనుక వారు తులారాశిలోకి వస్తారు. మిగతా ఒక్క పాదం 4వ పాదం ఒకటి కూడా వృశ్చిక రాశిలోకి రావటం అనేది ఉంటుంది. అంటే 1, 2, 3 పాదాల్లో వారి మీద రాశ్యాధిపతి మరి శుక్రుడు అవుతున్నాడు. ఇంకా నక్షత్రానికి అధిపతి గురుడే. అది 4వ పాదమైనా 1వ పాదమైనా 2వ పాదమైనా 3వ పాదమైనా. కానీ 4వ పాదంకి వచ్చేప్పటికీ అక్కడ వృశ్చికము అది కుజుడికి నక్షత్రాధిపతి గురుడికి సంబంధించింది కనుక విశాఖ 4వ పాదం మీద అయితే కనుక మరికొంత మంచి పెరిగే అవకాశాలు కూడా ఎక్కువ ఉండటం అనేది ఉంటుంది. ఇక 1, 2, 3 పాదాలు అనేది ఏంటంటే ఇక్కడ రాష్ట్రాధిపతికి నక్షత్రాధిపతికి పరస్పర విరుద్ధమైన స్వభావాలు ఉంటాయి కాబట్టి అందుకని వాడుకబాటులో విశాఖ నక్షత్రం వారికి విసురు ఎక్కువ అనేది కూడా అంటూ ఉంటాం. అంటే వీరు ఏదైనా సరే టక 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 చేసేస్తూ ఉంటారు కానీ తర్వాత వచ్చే పరిణామాలు ఎలా ఉంటాయి అనే విషయంలో కొద్దిగా శ్రద్ధ తక్కువగా ఉంటుందని చెప్పవలసి ఉంటుంది. కనుక ఆ రకమైన ఏదైనా లోపం ఉంటే కనుక దాన్ని కొంతవరకు వీళ్ళు కంట్రోల్ చేసుకోవటం అనేది ముఖ్యంగా 1, 2, 3 పాదాల వారి మీద ఆ ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ వీరు కొంత జాగ్రత్త తీసుకోవటం అనేది కూడా అవసరం. ఇక 1వ పాదం ఎవరైతే ఉంటారో దాని మీద ఇక్కడ మనకి నక్షత్రాధిపతి గురుడైతే మరి రాశ్యాధిపతి శుక్రుడైతే అక్కడ నవాంశాధిపతి కుజుడవుతున్నాడు. 2వ దాని మీదకి వచ్చేప్పటికీ శుక్రుడు అవుతున్నాడు. 3వ పాదానికి వచ్చేప్పటికీ బుధుడవుతున్నాడు. 4వ పాదానికి వచ్చేప్పటికీ చంద్రుడు అవుతున్నాడు. సో ఇవన్నీ కూడా విశాఖ నక్షత్రానికి కొంతవరకు బాగా మేలు జరిగే కాంబినేషన్ ఏదైనా ఉంది అంటే కనుక అది 4వ పాదం మీదే ఎక్కువ దీని యొక్క మంచి ప్రభావం ఎక్కువ చూపించే అవకాశాలు అయితే కనిపిస్తాయి. కానీ ఏదైనప్పటికీ కూడా గురుడికి సంబంధించిన నక్షత్రాలు ఎవరు జన్మించినప్పటికీ కూడా ఇక్కడ మనకి ఎప్పుడు కూడా మొదట గురుమార దశ అయిపోయిన తర్వాత వచ్చేది అతి పెద్ద దశ శనిమార దశ అనేది ఉంటుంది. కనుక విశాఖ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారంతా కూడా వారి జీవితంలో ఎదగవలసిన సమయం అంతా కూడా శనితోనే ఉంటుంది కాబట్టి వీరు కూడా ఇంచుమించు పునర్వసు నక్షత్రం వారిలాగానే ఎంతో కొంత పోరాడి ముందుకెళ్లాల్సిందే తప్ప తేలికైన పద్ధతిలో అయితే ముందుకెళ్ళలేకపోవటం అనేది కూడా ఎక్కువ ఉండటం అనేది ఉంటుంది. ఇక ఈ విశాఖ నక్షత్రం వాళ్ళు ఎవరైతే ఉంటారో వారి ప్రధాన చదువు అంతా కూడా మరి శనిమార దశలో ఉంటుంది కాబట్టి వీళ్ళు కూడా టెక్నికల్ సంబంధించిన రంగాల్లో అయితే కనుక రాణించగలుగుతారు. ముఖ్యంగా హార్డ్వేర్ అండ్ నెట్వర్క్ రంగాల్లో కనుక ఎక్కువ మరి పేరు తెచ్చుకోవడానికి అయితే ఉంటుంది. వైద్య శాస్త్రంలో అయితే కనుక వీరు కూడా మళ్ళీ డెంటిస్టులు కానీ ఎముకలు కీళ్ళకి సంబంధించిన వాటిల్లో కూడా బాగా రాణించడానికి అయితే కనుక అవకాశం ఉంటుంది. తర్వాత శని నిద్రకు సంబంధించిన వాడు కాబట్టి ఎనస్థీషియాకి సంబంధించిన రంగంలో కూడా మళ్ళీ కొంతవరకు రాణించడానికి అయితే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంకా మిగతా వాటిలోకి వచ్చేప్పటికి సామాన్యమైన చదువుల్లో వచ్చేప్పటికి ఏంటంటే ఎంతైనా కూడా కొంత వీరికి బాగా అతి కఠోర శ్రమతోనే వారి యొక్క ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కనుక ఎవరైనా సరికి విశాఖ నక్షత్రంలో జన్మించిన వారు అంటే ఏదైనా మళ్ళీ సరే మనం గవర్నమెంట్ జాబుల్లోకి వెళ్ళాలనుకుంటే కనుక బాగా ఉపయోగపడే రంగం అయితే కనుక రైల్వే శాఖ. ఈ రైల్వే శాఖలో అయితే తప్పకుండా వీరికి ఉద్యోగాలు ముఖ్యంగా 4వ పాదంలో ఎవరైతే జన్మించారో వారికైతే కనుక తప్పకుండా మనకి రైల్వే శాఖలో ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. కనుక అలాంటిది ఏదైనా ఇంట్రెస్ట్ అయితే కనుక రైల్వే శాఖలో ఎప్పుడు ఉద్యోగాలు పడినా వీరి అర్హతలకు తగినట్టుగా ప్రయత్నిస్తే కనుక సఫలీకృతం అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ ఉండటం అనేది కూడా చెప్పవలసి ఉంటుంది. ఇక వివాహ విషయంలో మరీ చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే విశాఖ నక్షత్రం వారికి ఉండకపోవచ్చు. ఇక విశాఖ నక్షత్రం వాళ్ళు ఎవరైనప్పటికీ కూడా సాధ్యమైనంత వరకు వీరికి మరి గురుడు యొక్క ఆధిపత్యంలో పడతారు కాబట్టి తప్పకుండా దక్షిణామూర్తికి సంబంధించిన ఏవైనా సరే స్తోత్రాలు చదువుకోవటం వల్ల కూడా చాలా మేలు జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. ఖచ్చితంగా వారి ఇంట్లో ఈశాన్యంలో తప్పకుండా దక్షిణామూర్తికి సంబంధించిన ఫోటో ఏదైనా పెట్టుకోవటం వల్ల కూడా వారి ఇంట్లో ఉండే చెడు ఎలర్జీ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా పోగొట్టుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇక ప్రతిరోజు కూడా సాధ్యమైనంత వరకు కూడా చదవగలిగితే ఓం గురవే దక్షిణామూర్తయే నమః, ఓం గురవే దక్షిణామూర్తయే నమః అనేది ప్రతిరోజు చదువుకోవటం వల్ల కూడా తప్పకుండా ఎంతో కొంత ప్రయోజనం చేకూర్చడం అనేది అయితే ఉంటుంది.
ఇంకా సాధ్యమైనంత వరకు కూడా ఇది గురుడికి సంబంధించిన నక్షత్రం కాబట్టి గురువుల్ని వీళ్ళు ఎక్కువగా మరి ఏదైనా సరే ఎద్దేవా చేయటం కానీ ఎగతాళి చేయటం కానీ అలాంటివి సాధ్యమైనంత వరకు చేయకుండా ఉండాలంటే వాళ్ళకి ఎవరైనా గురువుడు నచ్చకపోయినా అది మనసులో ఉంచుకోవాలి తప్ప ఎప్పుడు కూడా అవతల వాళ్ళని కించపరుస్తూ మాట్లాడే మాటలు ఏదైనా ఉంటే కనుక వీరి జీవితం మీద కొంతవరకు ప్రభావం చూపించే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి కనుక ఆ విశాఖ నక్షత్రం వారు ఈ రకంగా కొంతవరకు జాగ్రత్త తీసుకుంటే కనుక మరింత మేలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. కనుక ఈ రకమైన ప్రణాళిక వేసుకున్నట్టయితే కనుక తప్పకుండా విశాఖ నక్షత్రం వారికి ఉపయోగకరంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.